బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో పోటాపోటీగా వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి ఈరోజు. అయితే ఇప్పటికే కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు వారసులు కూడా వేర్వేరు రాజకీయ వేదికలు ఎంచుకున్నారు. ఒకరేమో సొంతగా రాజకీయ పార్టీని ప్రారంభించారు, మరొకరు కూడా సొంతగా రాజకీయ పార్టీ ప్రారంభించినప్పటికీ అది కొంత వెనకడుగు వేశారు. తిరిగి కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం కాంగ్రెస్ పార్టీ చేరుతున్నట్టుగా ప్రకటించి తన వారసురాలు షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇక కొంత కాలంగా అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. ఆస్తి పంపకాల విషయంలో, రాజకీయ పెత్తనం విషయంలో, రాజకీయ వారసుడిని నేనంటే ఒక విషయంలో కూడా ఒకరిపై ఒకరు కూడా అది ఇంటర్నల్ కోల్డ్ వార్ అని చెప్పాలి. అటువంటి కోల్డ్ వారే కొనసాగుతుంది. ఏకంగా తండ్రి జయంతి ఉత్సవాల వరకు ఆ కోల్డ్ వార్ దారితీసింది. ఈరోజు 75వ జయంతి సందర్భంగా వైసీపీ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు జయంతి వేడుకలు నిర్వహించుకోవాల్సిందిగా పిలుపునిచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున మంగళగిరిలో, విజయవాడలోని మంగళగిరిలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఉత్సవాలు చేసేందుకు సన్నాహాలు రూపొందించింది. దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు కూడా హాజరు కాబోతున్నారు. ఏఐసీ అధిష్టానం నుంచి కూడా కొంతమంది ప్రముఖులు కూడా ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం కనబడుతోంది. ఇక ఇడుపులపాయ వద్ద వైఎస్ఆర్ ఘాట్ దగ్గర కూడా ఆయనకు నివాళులు అర్పించేందుకు ఇద్దరు వారసులు షర్మిల, జగన్ ఎదురెదురు పడడానికి కూడా ఇష్టపడడం లేదు. ఒకరు ఎడముఖంగా పెడముఖంగా ఇన్ని రోజులుగా కనీసం ఇద్దరు కలిసి నివాళులు అర్పించేవారు. కానీ ఈసారి అది కూడా ఉండకపోవచ్చు. ఒకరి తర్వాత ఒకరు అక్కడ నివాళులు అర్పించే అవకాశం కనబడుతోంది. ఇంకా వైఎస్ షర్మిలతోనే విజయమ్మ కనబడినట్టు తెలుస్తోంది. మనకి కడప జిల్లాకు సంబంధించి కడప పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా షర్మిల పోటీ చేసినప్పుడు కూడా వీడియో రూపంలో అమెరికా నుంచి విజయమ్మ ఒక సందేశం అందించారు. షర్మిలని గెలిపించాలంటగా ప్రజలను కోరుతూ వీడియో సందేశాన్ని పంపించారు. సో ఇప్పుడు కూడా వారసుల్లో విజయమ్మ ఎవరి వైపు అనంటే రాజకీయాల్లోనేమో జగన్ వైపు, కానీ ప్రేమ పరంగా మాత్రం షర్మిల వైపు అంటున్నారు. సో ఈరోజు కూడా వైఎస్ ఘాట్ వద్ద షర్మిలతోనే విజయమ్మ నివాళులు అర్పించే అవకాశం కనబడుతోంది. సో ఇద్దరు కూడా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే తెలుగు జాతులు ఎవరు కూడా తెలియని వారంటూ ఉండరు. ముఖ్యమంత్రిగా తన యొక్క మార్క్ని క్రియేట్ చేసుకున్నారు. దురదృష్టవశాత్తు ఆయన ఒక ఫ్లైట్ యాక్సిడెంట్లో, ఆయన ఒక విమానం సంబంధించినటువంటి యాక్సిడెంట్లో, ప్రత్యేక ఫ్లైట్లో ప్రయాణిస్తున్నప్పుడు ఆ యాక్సిడెంట్లో ఆయన హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. సో అయినప్పటికీ ఇప్పటి వరకే ఆయన స్మరించుకుంటున్నారు ఈ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు. ఆయనకి రాజకీయాలకు అతీతంగా అభిమానులు ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీలో అయితే ముఖ్యంగా ప్రతి కార్యకర్త కూడా చిరస్మరణీయంగా ఆయన పేరును గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది. కానీ పార్టీలో ఇటు ఉంచితే కుటుంబంలో మాత్రం కలహాలు ఒక్కొక్కటిగా ముదురుతూ ఉన్నాయి. అటు రాజకీయంగా పెత్తనం కోసం ఇద్దరు కూడా ప్రయత్నించి ఒకరు పార్టీని ప్రారంభించి ముఖ్యమంత్రి అయ్యారు, మరొకరు పార్టీ ప్రారంభించి ముందుకు వెళ్దామనే నేపథ్యంలోనే పార్టీని కొంత ముందుకు తీసుకెళ్లడంలో విఫలమైపోయి తిరిగి కాంగ్రెస్లో చేరిపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం ప్రయత్నం చేస్తామంటూ చెప్పడం జరిగింది. ఈరోజు ఇద్దరు కూడా అన్నా చెల్లి ఇద్దరు కూడా ఎదురెదురు పడడానికి కూడా ఇష్టపడడం లేదు. గత కొంతకాలంగా ఈ జయంతి ఉత్సవాలు ఎడమొహం పెడమొహంగా ఇద్దరు కూడా జరిపినప్పటికీ ఒకేసారి అక్కడికి వాళ్ళ ఇద్దరు కూడా వచ్చి నివాళులర్పించేవారు. పక్కన కూర్చున్నా కనీసం పలకరించుకునేవారు కూడా కాదు, కనీసం చూస్తూ నవ్వుకునేవారు కూడా కాదు. ఆ కోపం, ఆ ఇద్దరి మధ్య విభేదం అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. అది మరింత రెట్టింపుగా ఈరోజు మరోసారి బహిర్కృతం కాబోతోంది. సో ఎక్కడ చూసినా కూడా వారిద్దరి మధ్య పోటాపోటీ ఉత్సవాలు అనేది చర్చనీయాంశం అవుతోంది. విజయవాడలో ఏమో కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల ఉత్సవాలు జరుపుతోంది. ఇక వైసీపీ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించేందుకు పార్టీ నాయకులకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇడుపులపాయ వద్ద వైఎస్ఆర్ ఘాట్ దగ్గర కూడా వేరు టైమింగ్స్ వాళ్ళు వచ్చి అక్కడ నివాళులు అర్పించే అవకాశం కనబడుతోంది. ఇక తల్లి విజయమ్మ షర్మిల వెంటే వచ్చే అవకాశం కనబడుతుంది. మాట్లాడిన ఇదే అంశానికి సంబంధించి పులివెందుల నుంచి ప్రతినిధి కిషోర్ ఫోన్ సిద్ధంగా. కిషోర్, సో కుటుంబంలో విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి, వేరువేరుగా హాజరు కాబోతున్నారు. గత కొంతకాలంగా అది వర్ధంతి అయినా జయంతి అయినా ఇద్దరు కలిసి వచ్చేవారు. అంటే వేరువేరు వెహికల్స్లో వచ్చినా కూడా ఇద్దరు ఒకే సమయానికి వచ్చి నివాళులు అర్పించేవారు. వాళ్ళు పెద్దగా మాట్లాడుకోకపోయేది, కలిసి కూడా కనీసం నవ్వుకునేవారు కూడా కాదు, కనీసం పలకరించుకునేవారు కూడా కాదు. సో ఈసారి ఏకంగా అది మరింతగా రెట్టింపు అయిపోయి ఉత్సవాలను నివాళులు అర్పించేటువంటి సమయాన్ని కూడా వాళ్ళు మార్చుకోవడం లాంటి ఎలా చూడాలి? సో పార్టీ నాయకుల్లో కావచ్చు, వైఎస్ఆర్ అభిమానులు ఎటువంటి చర్చ కొనసాగుతోంది? థ్యాంక్ యూ మనోజ్.
దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం కూడా అటు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు వైసీపీ శ్రేణులు కూడా సన్నాహాలు చేశారు. అందులో భాగంగానే గత కొంతకాలంగా ఏదైతే వీళ్ళ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధల కారణంగా అటు షర్మిల అదేవిధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా వేరువేరుగానే నివాళులు అర్పిస్తున్న పరిస్థితి. అయితే గతంలో ఇద్దరు కలిసి వచ్చినప్పుడు కూడా ఎక్కడ మాట్లాడుకునే పరిస్థితి ఉండేది కాదు, కేవలం పలకరింపులు కూడా పలకరించిన పరిస్థితి కూడా ఉండేది కాదు. అయితే ఈ క్రమంలో గత 4 సంవత్సరాలుగా కూడా ఇద్దరు కూడా వేరువేరుగా ఎవరైతే టైమింగ్స్ ఉదయం 7 గంటల 30 నిమిషాలకు జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పిస్తే 8:30కు ఆమె షెడ్యూల్ మార్చుకోవడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఏదైతే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి వర్ధంతి కావచ్చు, అదేవిధంగా జయంతి వేడుకలు కూడా వేరువేరుగా నివాళులు అర్పిస్తూ వేరువేరుగా వీళ్ళంతా కూడా నివాళులు అర్పించే పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో అమ్మ మాత్రం ఏదైతే విజయమ్మ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ మాత్రం ఇప్పటికే ఇరుపలపాయకు చేరుకోవడం జరిగింది. ఆమె నివాళులు అర్పించేందుకు జగన్తో కలిసి నివాళులు అర్పించడంతో పాటు అటు కూతురుతో సహా ఇక్కడ నివాళులు అర్పించి ప్రత్యేక ప్రార్థనలో కూడా పాల్గొంటారు. వీరు ఇప్పటికే ఆమె ఇడుపులపాయకు చేరుకోవడం జరిగింది. ఇడుపులపాయలో ఉన్నటువంటి వైఎస్ ఘాట్ వద్దకు చేరుకోవడం జరిగింది. వైఎస్ ఘాట్ వద్ద కూడా ఆమె నివాళులు అర్పిస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇద్దరికి కూడా అటు కొడుకు కావచ్చు అటు కూతురికి ఇద్దరి వైపు కూడా ఆమె మొదటి నుంచి కూడా మొగ్గు చూపుతున్నప్పుడు కూడా రాజకీయ పరంగా మాత్రం జగన్మోహన్ రెడ్డి వైపే ఉందనే చెప్పవచ్చు. అయితే ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా షర్మిలాని గెలిపించాలన్నటువంటి భావనతో ఆమె ఇప్పటికే ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో రిలీజ్ చేసినప్పటికీ కూడా అటు ప్రజలు ఒక రకంగా ఓటర్లు మొగ్గు చూపలేదని చెప్పవచ్చు. అయితే ఈ క్రమంలో ఒక రకంగా అటు అన్నదమ్ముల మధ్య అన్నా చెల్లెల మధ్య ఇద్దరి మధ్య కూడా రకంగా విభేదాలు తారస్థాయికి చేరుకున్న ఆ తారస్థాయికి చేరుకున్న నేపథ్యంలో కూడా వారిద్దరు కూడా గతంలో ఇద్దరు కలిసి పాల్గొన్నా కూడా పలకరింపులు, కానీ ఈసారి మాత్రం ప్రత్యేకించి గత 4 సంవత్సరాలుగా కూడా ఇద్దరు కూడా ఎడమొహం పెడమొహంగా అంటే ఒకరు వచ్చిన తర్వాత మరొకరు వచ్చి నివాళులు అర్పించే పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈ రోజు కూడా తాజాగా ఏదైతే ఈ రోజు ఇడుపలపాయలో జరుగుతున్నటువంటి వైఎస్ జయంతి వేడుకల్లో కూడా ఇద్దరు కూడా వేరువేరుగా తొలుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయకు చేరుకుంటారు. చేరుకున్న అనంతరం కూడా తన తల్లితో కలిసి సమాధి వద్ద పుష్పగుచ్చాన్ని ఇచ్చి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని ఆయన తిరుగు ప్రయాణం తాడేపల్లికి చేరుకోవడం జరుగుతుంది. అయితే మరోవైపు 8:30 ప్రాంతంలో కూడా ఏపీ పిసిసి చీఫ్ షర్మిల 8:30 ప్రాంతంలో ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ చేరుకున్న అనంతరం కూడా ఆమె కూడా వైఎస్ ఏదైతే తల్లి విజయమ్మతో కలిసి వైఎస్ కు ఘనంగా నివాళులు అర్పించి అనంతరం కూడా ఆమె కూడా విజయవాడకు బయలుదేరే పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం గత కొంతకాలంగా ఏదైతే వీరి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇద్దరు కూడా ముఖం చూపించుకోవడానికి కూడా ఒక రకంగా వీలు కలిగించుకునే పరిస్థితి లేకుండా పోయిందనే చెప్పవచ్చు మనం. ఎస్, వైఎస్ఆర్ అభిమానులు ఎటువంటి చర్చ సాగుతోంది? ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే పార్టీలకు అతీతంగా అభిమానులు ఉంటారు, ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉంటుంటారు. సో ఈ నేపథ్యంలో కుటుంబంలోనే ఈ రకంగా రాజకీయ వారసత్వం కోసం కావచ్చు, లేదంటే వాళ్ళ యొక్క ఆధిపత్యం కోసం కావచ్చు, ఇద్దరు కూడా ఎడమోహం పెడమోహం లాగా ఉండడం కావచ్చు, ఇద్దరి మధ్య ఏకంగా జయంతి ఉత్సవాలను కూడా వేరువేరుగా విభజన జరుపుకోవడం అనేది పార్టీ నాయకుల్లో కావచ్చు, ఇక్కడ ముఖ్యంగా వైసీపీ అభిమానుల్లో ఎటువంటి చర్చ ఉంది? ఎస్ మనోజ్, ఎందుకంటే ప్రధానంగా ఇద్దరు కూడా గతంలో కలిసి ఉండేవారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరు కూడా ఎడమొహం పెడమొహంగా ఉండడానికి కూడా అటు వైసీపీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా వైఎస్ అభిమానులు కూడా ప్రత్యేకించి ఎవరైతే వైఎస్ అభిమానులు ఉన్నారో వారంతా కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఎందుకంటే వైఎస్ కు అటు పార్టీలకు అతీతంగా కూడా అభిమానులు ఉన్నారు. ఎంతో మంది అభిమానులు కూడా వీరిద్దరు ఏదైతే షర్మిల అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా వేరువేరుగా నివాళులు అర్పించడాన్ని ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ అభిమానులు మరోవైపు లైవ్ స్టార్ట్ అయింది. అక్కడ విజయమ్మ వైఎస్ఆర్ ఘాట్ వరకు చేరుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలకు అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద పులివెందుల వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆవిడ చేరుకున్నారు. సో పులివెందుల్లో ప్రజెంట్ ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మ అక్కడికి చేరుకున్నారు. మరికొంతమంది వైఎస్ఆర్ అభిమానులు గతంలో వైఎస్ఆర్తో పనిచేసినటువంటి నాయకులు ఇతరత్ర వ్యక్తులు కూడా అక్కడ హాజరయ్యారు. సో ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే షర్మిల కూడా ఇదే సమయానికి హాజరు కాబోతున్నట్టుగా నాకు తెలిసింది. కానీ ప్రస్తుతానికి అక్కడ ఎవరు కూడా ఇద్దరు వారసుల్లో జగన్మోహన్ రెడ్డి కానీ షర్మిల కానీ ఎవరు కూడా రాలేదు. కేవలం ఇప్పటికైతే వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయం మాత్రమే హాజరయ్యారు. మరి కాసేపట్లో ఇక్కడికి ఇద్దరులో ఎవరు వస్తారు, సో ఎదురెదురు పడతారా లేదా ఇతరత్ర టైమింగ్స్లో సపరేట్ టైమింగ్స్లో వాళ్ళు అక్కడికి హాజరవుతారా, ఇవన్నీ కూడా ఉత్పన్నమవుతున్నాయి. వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ప్రస్తుతం
విజయమ్మ అక్కడ నివాళులు అర్పిస్తున్నట్టు కనబడుతోంది మనకి. చాలాసేపుగా ఆవిడ అక్కడే కూర్చొని ఉన్నారు. సో మరి ఎవరి కోసం వెయిట్ చేస్తుంటారు? బహుశా కూతురు షర్మిల వస్తుందని చూస్తున్నారా, లేదంటే తన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వస్తున్నారని చూస్తున్నారా? కానీ మొత్తం మీద ఈ కుటుంబ కలహాల కారణంగా ఒక రకంగా చెప్పాలంటే తల్లి కూడా ఇబ్బంది పడుతున్నట్టుగా చెప్పాలి. ఎందుకంటే ఏకంగా ఎన్నికల నేపథ్యంలో పూర్తిగా ఇక్కడ లేను కూడా లేదు, అమెరికాకు వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఆవిడ కూతురు షర్మిలను సపోర్ట్ చేస్తూ ఒక వీడియో సందేశం ద్వారా కడప ఎంపీ అభ్యర్థిగా తనని గెలిపించాలని కూడా కోరడం జరిగింది. సో ప్రజెంట్ మీరు చూస్తున్నారు వైఎస్ఆర్ ఘాట్ నుంచి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు అక్కడ వైఎస్ఆర్ ఘాట్ నుంచి వైఎస్ఆర్ 70వ జయంతి ఉత్సవాలకు సంబంధించి విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తోంది. సో ఆర్టీవీ స్క్రీన్ మీరు చూస్తున్నారు. విజయమ్మ అక్కడికి చేరుకుంది. మరి కాసేపట్లోనే ఇద్దరు వారసుల్లో ఎవరు రాబోతున్నారు? మరి ముందుగా జగన్మోహన్ రెడ్డియా, షర్మిలనా? సో జగన్మోహన్ రెడ్డి వచ్చినా షర్మిల వచ్చినా కూడా ప్రజెంట్ ఒక చర్చ ఏంటంటే ఇద్దరు కూడా వేరువేరుగా ఆ ఉత్సవాలు జరుపుతున్నారు. ఒకరికొకరు సంబంధం లేకుండానే ఉత్సవాలు జరిపే విధంగా వాళ్ళు నిర్ణయించుకున్నారు. విజయవాడలోని మంగళగిరిలో అక్కడ ఉత్సవాలు జరిపేందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల రెడీ అయింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతరత్ర మంత్రులు, ఏఐసీసీ పెద్దలు కూడా హాజరు కాబోతున్నారు. సో మరి కాసేపట్లో ఇక్కడికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా రాబోతున్నారు. తల్లి విజయమ్మతో జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డికి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి 75వ జయంతి సందర్భంగా నివాళులర్పించబోతున్నారు. సో అయితే ఇక్కడ విషయం ఏంటంటే తల్లి విజయమ్మ ఇటు ఇద్దరు వారసుల మధ్య పోరు. ఆ తల్లికి కూడా కొంత సెగ తగిలిందని చెప్పాలి. ఎందుకంటే అటు జగన్ దగ్గరికి వెళ్తే షర్మిలమ్మకి కోపం, షర్మిల దగ్గరికి వెళ్తే జగన్కి కోపం. ఏదేమైనా కూడా విజయమ్మ ఇద్దరి మధ్యలో చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా మనకు కనిపించింది. ఇటీవల ఎన్నికల్లో కూడా తాను ఇక్కడ లేదు. అక్కడికి మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించే అవకాశం కనబడుతోంది. ఎస్, పెద్ద ఎత్తున అక్కడ ఏర్పాట్లు చేశారు. ఇడుపులపాయలో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్ళారు. ఎస్, ఒకసారి మా ప్రతినిధి కిషోర్ దగ్గరికి వెళ్దాం. ఎస్ కిషోర్, సో ఏంటి, ఎవరు రాబోతున్నారు? ముందుగా షర్మిలనా, జగన్మోహన్ రెడ్డియా, ఎవరు వచ్చే అవకాశం ఉంది? తల్లి విజయమ్మ ఇప్పటికే వచ్చి అక్కడ కూర్చుంది. ఘాట్ వద్ద తను చాలా ఇతర అభిమానులతో ముచ్చటిస్తోంది, వాళ్ళతో పలకరిస్తోంది. దానికి సంబంధించి చూస్తున్న విజువల్స్ మనం. సో ఎవరు రాబోతున్నారు? జగన్మోహన్ రెడ్డియా, షర్మిల, ఎవరు ముందుగా వచ్చే అవకాశం ఉంది? థ్యాంక్ యూ మనోజ్. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి ఇరుపులపాయలో ఉన్నటువంటి వైఎస్ ఘాట్ వద్దకు చేరుకోవడం జరిగింది. తొలుత ఆయనే ఇక్కడ నివాళులు అర్పించే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే ఆయన 7:30 గంటల ప్రాంతంలో కూడా నివాళులు అర్పిస్తారన్నటువంటి షెడ్యూల్ ప్రకారం ఫిక్స్ చేయడం జరిగింది. అయితే విజయమ్మ తొలుత వచ్చిన తర్వాత కొద్దిసేపటి క్రితమే, కొద్ది నిమిషాల క్రితమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ చేరుకొని ఆయన నివాళులు అర్పిస్తారు. అనంతరం కూడా సతీమణితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడటువంటి కడప జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు నేతలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి సమక్షంలో కూడా మరి కాసేపట్లో ఆయన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించనున్నారు. అయితే ఇప్పటికే ఏదైతే ముందు జగన్మోహన్ రెడ్డి వచ్చేసారు అక్కడికి. ఇడుపులపాయలు ఉన్నటువంటి వైఎస్ఆర్ ఘాట్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. సో ముందుగా జగనే అక్కడ తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ నివాళులు అర్పించే అవకాశం ఉంది. ఈ రోజు 75వ జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు మొత్తం కూడా. సో ఎక్కడ చూసినా కూడా వైసీపీ పార్టీలో ఈరోజు ఆ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క విశిష్ట సేవలని, ఆయనకు సంబంధించినటువంటి ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాలని, ఆయన ప్రజలను పరిపాలించే తీరును కొనియాడుతున్నారు. ఈరోజు మరోసారి ఆయన గుర్తు తీసుకున్న పరిస్థితి కనబడుతోంది. సో జగన్ చేరుకున్నారు అక్కడికి తల్లి విజయమ్మతో కలిసి. ఆయన వైఎస్ఆర్ ఘాట్ వద్ద
నివాళులర్పించే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే చేరుకున్నారు. ఆయనకు సంబంధించి ఇతర పార్టీ నాయకులు, పార్టీ ముఖ్య నేతలందరూ కూడా ఆయన వెల్కమ్ చేస్తున్నారు. సో ప్రజెంట్ విజయమ్మ ముందుగానే అక్కడ చేరుకుంది. అసలు షెడ్యూల్ ప్రకారంగా అయితే 7:30 నివాళులర్పించాల్సినట్టుగా షెడ్యూల్లో ఉంది. కానీ కొంత ఆలస్యం జరిగినట్టు తెలుస్తోంది. మనకు ఒక 2 నిమిషాల ఆలస్యం కూడా జరిగింది. సో ఇక్కడికి ఇప్పటికే విజయమ్మ చేరుకున్నారు. ఇక ఆల్రెడీ జగన్ కూడా అక్కడికి చేరుకున్నారు. జగన్ పార్టీ నాయకులతో ముచ్చటిస్తున్నారు. సో తండ్రి ఘాట్ వద్దకి జగన్ వాళ్ళిద్దరి మధ్యలో ఆత్మీయ పలకరింపు చూస్తున్నాం. తల్లి విజయమ్మతో జగన్ ఆత్మీయ పలకరింపు చూస్తున్నాం మనం. ఆయన అక్కడికి వచ్చి చేరుకున్నారు. 75వ జయంతి ఉత్సవాలు ప్రజెంట్ జరుగుతున్నాయి. సో దానికి సంబంధించిన విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ నాయకులకు పిలుపునిచ్చింది. ఈ జయంతి ఉత్సవాలని చాలా అట్టహాసంగా జరుపుకునే విధంగా పిలుపునిచ్చింది. దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉత్సవాలు జరిపేందుకు వైసీపీ శ్రేణులు ముందడుగు వేస్తున్నారు. సో ప్రజెంట్ ఘాట్ వద్దకు చేరుకున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. భారతి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్యమణి భారతి కూడా అక్కడికి చేరుకున్నారు. విజయమ్మతో కూడా ఆవిడ ఎదురుపడడం జరిగింది. సో చూస్తున్నాం మనం ఆర్టీవీ స్క్రీన్ పైన జగన్, విజయమ్మ ఇద్దరు కూడా ఒకే ఫ్రేమ్లో ఉన్నారు. ప్రజెంట్ అయితే ఇద్దరు కూడా నివాళులర్పించే అవకాశం కనబడుతోంది. ఇక వెనకాల మొత్తం కూడా వైఎస్ఆర్తో కలిసి పనిచేసినటువంటి కొంతమంది సీనియర్ నాయకులు కావచ్చు, ఆయనతో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి ఇతర అనుచరులు కావచ్చు, ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు. సో మరొకసారి చూడొచ్చు మీరు, వైఎస్ భారతితో విజయమ్మ అలా కరాచలనం చేసి వచ్చింది. సో ఇతర నాయకులు కూడా ఉన్నారు. సో జగన్ అక్కడ నివాళులర్పించబోతున్నారు. సో ఒకసారి చూద్దాం అక్కడ ఏం జరుగుతుంది అనేది. దేవుడు మనతో ఉంటే మనకి లేవే ఉంటుంది. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను కరుణ చేయించున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుకున్నాడు. నా ప్రాణములకు ఆయన సేవ తీర్చుకున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుకున్నాడు. సాధారణ లోయలో నేను సంచరించినాను. ఏ అపాయం నాకు భయపడదు. నీవు నాకు తోడయ్యుందు. నీ చుట్టుకడలు, నీ దండములు నన్ను ఆదరించు. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచున్నావు. నూనెతో నాకు అలాంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొందుతున్నది. నేను ప్రతిదినముల నీవు కృపాక్షేమంలో నా వెంట వచ్చింది. చిరకాలము ఎక్కువ మందిరంలో నేను నివాసం చేసింది. దేవుడి ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఏ కష్టము రాదు. రాదు అంటే రాకుండా ఉండదు, కానీ వచ్చినప్పుడు దేవుడు మనతో ఉంటాడు. ఎలాంటి సమస్యలైనా ఎదుర్కోవడానికి దేవుడు శక్తి ఇస్తాడు. మనం చూస్తున్నాం, జగన్ బాబు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాడు, కానీ దేవుడి ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి అన్ని శ్రమలు వచ్చినా కూడా ఎదిరించే శక్తి దేవుడు ఇచ్చినాడు. అందుకని దేవుడి ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఎల్లవేళ ఆనందించగలరు. బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రభువునందు ఆనందించి ఎల్లవేళ ఆనందించాలి. కష్టమైన సుఖమైన మనం ఎప్పుడు దేవుని యొక్క ఆనందించేది నేర్చుకోవాలి. మనకేమి కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఏ కష్టంలోనున్నా దాన్ని ఎదిరించే శక్తి దేవుడు ఇస్తాడు. అటువంటి శక్తి కోసం మనం అందరం కూడా దేవుడి మీద ఆధారపడాలి. ప్రార్థన చేస్తాం. దయగలేసే కృపగల దేవా, మీకే వందనాలు. మా రక్షకుడు, మా విమోచకుడు, మా ఆశ్రయదుర్గం నువ్వే తండ్రి. సార్వభౌముడా మీకే వందనాలు. సర్వాధికారి మీకే వందనాలు. స్తోత్రం ప్రభా. తండ్రి, ఈరోజు రాజశేఖర 75th యానివర్సరీ అయి ఉంటుండగా తండ్రి, మేమందరం ఇక్కడ కూడి మీ నామమును మహిమపరుస్తుండగా తండ్రి, మీరు మాకు ఉన్నారని నమ్ముతూ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. తండ్రి, వైఎస్ కుటుంబం అంతా కూడా తండ్రి ఈ రాష్ట్రంలో ఒక మాదిరిగా ఉండాలని మీరు ఏర్పాటు చేశారు నాయన. కొన్ని కారణాల వల్ల అశాంతి నెలకొల్పుకుండా కూడా తండ్రి, మీ సహాయంతో తిరిగి సమాధానం నెలకొల్పుతాడు అని నమ్ముతూ మీకు చెల్లిస్తున్నాను తండ్రి. జరిగిన సంఘటనలు మీకు తెలియని కాదు తండ్రి, ప్రజలందరికీ కూడా చూస్తూ ఉన్నారు. కానీ తండ్రి, ప్రస్తుతం పరిస్థితి స్టేట్లో అంతా కూడా ఎంతో మంది ప్రజలు కష్టపడుతున్నారు నాయన. మీరు దయ చూపించండి తండ్రి. మీ కరుణ హస్తం మా వైపు చాపమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా తండ్రి, వైఎస్ఆర్ కుటుంబం అంతా కూడా తండ్రి సమాధానంతో నింపమని వేడుకుంటున్నాం. మేమందరం కూడా తండ్రి ఏక మనసుతో వాళ్ళ మధ్యలో సమాధానం కలుగజేయమని బతిలాడుకుంటున్నాం తండ్రి. బయట శత్రువులు ఎంతమంది ఉన్నా కూడా తండ్రి, ఇంట్లో వాళ్ళందరూ ఐక్యంగా ఉంటే మేము ఎన్నైనా ఎదుర్కోగలము అనే భావన నాలో ఉంది తండ్రి. మరి అందరిలో కూడా అదే భావన వచ్చేటట్టు చేయమని వేడుకుంటున్నాం.
ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని తీర్పు తీర్చేది మీరే తండ్రి. తండ్రి ఎవరిది తప్పు అయితే వాళ్ళని మార్చుకునే దానికి సహాయం చేయమని పెట్టుకుంటున్నాం. మా అందరిలో ఉన్న తప్పులు సరిచేసి మేమందరం కూడా మీ మహిమార్థం జీవించినట్టు ఆశీర్వదించమని పెట్టుకుంటున్నాం. ఎక్కడున్నా ఏం చేస్తున్నా మీ బిడ్డలకు తండ్రి. తండ్రి దేవుని భగవతులు కలిసి మా బిడ్డలు ఇలా ఉంటారు అనే విషయం మా ద్వారా రుజువయ్యేటట్టు చేయమని పెట్టుకుంటున్నాం. కలిసేయ మీకే వందనాలు. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డలు కూడా ఆశీర్వదించండి తండ్రి. తండ్రి దేవుని యొక్క ప్రభుత్వం కలిగి ఉంటే ఎన్ని మేలు జరుగుతాయో ఈ కీర్తన ద్వారా మేము నేర్చుకున్నాం తండ్రి. ఏమీ ఉండదు, ఎన్ని కష్టాలు వచ్చినా మీరు మాకు తోడు ఉంటారు అనే విశ్వాసం అందరిలో కలిగించమని తండ్రి మీరు మార్పుకుండి నడిపించమని వేడుకొచ్చున్నాం తండ్రి. ఈరోజు యానివర్సరీ సందర్భంగా ఎన్నో చోట్ల ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయనైనా అన్ని కూడా విజయవంతంగా జరిగేటట్టు చూడండి తండ్రి. సహాయం చేయండి అయినా. అన్నను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు ప్రజలు తండ్రి, ఆయన చేసిన మేలను బట్టి. అదేవిధంగా జగన్ చేసిన మేలను బట్టి కూడా జగన్ను గుర్తు చేసుకుంటున్నారు. దాన్ని బట్టి కూడా మీకు వేలాది వందనం ఇస్తూ ఉంటున్నాను. కలిసేయ మీకే వందనాలు. అందరూ కూడా తండ్రి ఇక్కడ చేత ప్రతి ఒక్కరు కూడా తండ్రి అందరి పేదలకు సహాయం చేయాలి, దేవుని ప్రభుత్వం కలిగి ఉండాలి అనే నిర్ణయం తీసుకునేటట్టు చేయమని వేడుకుంటున్నాం. రాజకీయ లాంటి జీవితం అందరం కలిగి ఉండాలని ఆయన ఆలోచన సందర్భంగా మేము అందరం నేర్చుకునేందుకు సహాయం చేయమని యేసుక్రీస్తునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్. చూడండి సార్, మా చూడండి సార్, సైడ్ సైడ్ చూడండి సార్. సార్ సార్ సైడ్ సార్, సైడ్ సార్. ఎస్, జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ కూడా పాల్గొన్నారు. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి కూడా పాల్గొన్నారు. సో ప్రస్తుతానికి అయితే ఇంకా అక్కడ షర్మిల అయితే హాజరు కాలేదు. ప్రస్తుతానికి మొదట వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. సో పూలమాల వేసి తన తండ్రి ఘాట్ వద్ద స్మరించుకుంటున్నారు. సో ప్రజెంట్ ఇందాక మనం విన్నాం, జగన్ బాబు ఇబ్బందులు పడుతున్నాడు, జగన్ బాబు సమస్యల్లో ఉన్నాడు, ఆయనకి ఆత్మస్థైర్యాన్ని శక్తిని ప్రసాదించండి అంటూ కూడా అక్కడ ఆవిడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి జరిగింది. బయట శత్రువులు ఎంతమంది ఉన్నా వారిని ఎదుర్కొనే శక్తి ఇవ్వండి, అలాగే ఇంట్లో వాళ్ళు ఐక్యంగా ఉండేటువంటి శక్తిని కూడా ప్రసాదించండి తండ్రి అంటూ కూడా ఆవిడ అక్కడ చెప్పడం జరిగింది. సో మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే బయట శత్రువులు ఎంతమంది ఉన్నా కూడా ఎదుర్కోగనే శక్తి, అదేవిధంగా ఇంట్లో వాళ్ళు ఐక్యంగా ఉండే శక్తి అంటే మీరు అర్థం చేసుకోవాల్సిందేనంటే ఇక్కడ ఇద్దరు వారసులు కూడా ఎడమొహం పెడమొహంగానే వెళ్తున్నారు, రాజకీయంగా ప్రత్యర్థులుగా మారారు ఒకరిపై ఒకరు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎంతటి అది జరిగిందో మనం చూసాం, ఎంతటి యుద్ధం జరిగిందో చూసాం. సో ఇక్కడ మీరు చూడవచ్చు, జరా విజయమ్మ కన్నీరు పెడుతోంది, తల్లిని ఓదారుస్తున్నాడు జగన్. సో ఆత్మీయ పలకరింపు చూస్తున్నాం. సో డెఫినెట్గా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఎవరికైనా కూడా ఆయనకి పార్టీలకు అతీతంగా అభిమానులు ఉన్నారు. ఆయన పాలసీలని, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాలన్నింటి కూడా ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా కొనియాడుతూ, ఈ రోజు వరకు కూడా ప్రతి కుటుంబానికి, 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కుటుంబానికి ఆయన ఒక మంచి కార్యక్రమాలు తీసుకున్నారు. రేషన్ కార్డు కావచ్చు, లేదంటే 108 కావచ్చు. ముఖ్యంగా ప్రతి విద్యార్థి రోజు మారుమూల ప్రాంతాల నుంచి కూడా వచ్చి పట్టణాల్లో, విదేశాల్లో కూడా వెళ్ళి, లేదంటే ఇతర రాష్ట్రాల్లో కూడా వెళ్ళి చదువుకుంటున్నారంటే ఆయన ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి ఆ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు అనేది చాలా కీలకం. ఎస్, మనం చూస్తున్నాం విజువల్స్లో 75వ జయంతి ఉత్సవాలు ప్రజెంట్ ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైఎస్ఆర్ ఘాట్ పైన
ఆయన నివాళులు అర్పిస్తున్నారు. అక్కడ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విజయమ్మ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి కూడా పాల్గొన్నారు. సో ఇక్కడ మనం ఒక విషయం విన్నాం. సో ఇతర బయటికి కనపడేటువంటి శత్రువుల్ని ఎదుర్కోగల శక్తితో పాటుగా కుటుంబంలో కూడా ఐక్యంగా ఉండేటువంటి శక్తిని ప్రసాదించి తండ్రి అంటూ కూడా ఆవిడ అక్కడ చెప్పడం జరిగింది. సో మనం విజువల్ చూస్తున్నాం. సో అనుచరులు, కార్యకర్తలు, వైఎస్ సంబంధించినటువంటి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సేవలు అందించి ఆయనతో పాటుగా పనిచేసినటువంటి ముఖ్య నాయకులు కూడా ఈ యొక్క నివాళులు అర్పించేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ప్రజలందరూ చూస్తున్నాం. మనం విజువల్ చూడండి ఒకసారి, మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి. విజయమ్మ కన్నీరు పెడుతోంది, తల్లిని ఓదారుస్తున్నాడు జగన్. సో ఒక్కసారిగా హత్తుకొని తల్లికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇటీవల కాలంలోనే ఆయన ఏదేమైనా కూడా తిరిగి ఆయన ఒక మాట కూడా చెప్పడం జరిగింది. వైఎస్ఆర్సీపీ, వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా కూడా ఇక కూటమి ప్రభుత్వం లేకుండా చేస్తుందేమో, ఎమ్మెల్సీలను లాక్కుంటుందేమో, ఉన్న ఈ 11 మంది ఎమ్మెల్యేలతో ఏం చేయగలమని ఒక అనిశ్చితిలో, నిస్సహాయ స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్నప్పుడు కూడా ఆయన పార్టీ నాయకులతో ఒకటి మాట్లాడారు. ఏమన్నారంటే, ఈ పార్టీని ప్రారంభించింది విజయమ్మ, నేను మాత్రమే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంతటి స్థాయికి పార్టీని తీసుకొచ్చాను. సో తిరిగి అక్కడే మొదలు పెడతాను, మీరేం కూడా భయపడవద్దు, ధైర్యంతో ఉండనంటూ కూడా జగన్ పార్టీ నాయకులతో మాట్లాడి తెలిసింది. సో తిరిగి ఆయన తల్లి విజయమ్మ చెంతకు చేరుకున్నారు. తల్లి విజయమ్మతో ఆయన ప్రస్తుతం ఇక్కడ పలకరింపు, ఆ ఒక ఆత్మీయత, ఆ ఎమోషనల్ చూస్తున్నాం మనం. సో అదే కనుక జరిగితే డెఫినెట్గా విజయమ్మ కొడుకు పక్షాన్ని నిలబడే అవకాశం ఉంది. సో చూద్దాం మరి ఏం జరుగుతుందని. ప్రస్తుతానికైతే వైఎస్ఆర్ ఘాట్ నుంచి ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం చూస్తున్నారు. 75వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇక మంగళగిరిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉత్సవాలకు ఏర్పాటు చేసింది. అట్టహాసంగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఉత్సవాలు నిర్వహిస్తోంది. సో పెద్ద ఎత్తున ఈ యొక్క ఉత్సవాలకు సంబంధించి జరగబోతున్నాయి. ఈ తెలంగాణ నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు కూడా హాజరు కాబోతున్నారు. ఇక వైసీపీ పార్టీ కూడా పార్టీ నాయకులకు ఇప్పటికే దిశానిర్దేశం చేసింది, ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జయంతి ఉత్సవాలకు సంబంధించి జరపవలసిందిగా ఇప్పటికే వైసీపీ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. సెల్లులు తిండి ముందరా, సెల్లులు తిండి, సెల్లులు డౌన్ చేయండి అన్న మీరు. పక్కరాని
వెలిగి